హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న సత్యం బాబుని కలుసుకొని దేవా నిజస్వరూపం గురించి తెలుసుకున్న మ్యాడీ. షాక్లో నాగవల్లి. అసలు ఏం జరగబోతుంది? సత్యం బాబు బ్రతికే ఉన్నాడా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మ్యాడీ చందుకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం చిన్నిని చందు ఇంటికి తీసుకెళ్తాడు. ఇక చందు మ్యాడీ మధులని చూసి చాలా సంతోషపడుతూ మ్యాడీ, మధు, మీరా రండి అని పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే మ్యాడీ కాదు, నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ మహిని అని అనగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సరళ కూడా ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. లోహి మ్యాడీ చిన్నిని ఫాలో అవుతూ వచ్చి మ్యాడీ చందుతో మాట్లాడిన మాటలన్నీ వింటూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చందు మ్యాడీ చెప్పిన మాటలు విని ఏంటి మ్యాడీ నువ్వు చెప్పేది అని అనగానే, అవును చందు, నేనే చిన్నప్పటి నీ ప్రాణ స్నేహితుడు మహిని అని అనగానే చందు అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక వెంటనే మ్యాడీని హక్ చేసుకొని నా కళ్ళ ముందు ఉన్న కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాను మహి అని అంటూ ఉంటే, నేను కూడా నిన్ను నా కళ్ళ ముందే పెట్టుకొని గుర్తుపట్టలేకపోయాను చందు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే చందు, రండి, ఈరోజు మన స్నేహితురాలైన చిన్ని పుట్టినరోజు కదా. చిన్ని ప్రతి పుట్టినరోజుకి నేను కొంతమంది పిల్లల చేత ఇంట్లో కేక్ కట్ చేయిస్తాను. చిన్ని చేత కట్ చేయించడం కోసం చిన్ని మా దగ్గర లేదు కదా, కనీసం ఈ బర్త్డేకైనా చిన్ని మా ఇంటికి వస్తుందని చిన్ని చేత కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేయాలని అనుకున్నాము. కానీ చిన్ని కనిపించలేదు అని అంటూ ఉంటే ఇక మ్యాడీ, నువ్వేమీ బాధపడకు చందు, నీ కోరిక ప్రకారమే ఈసారి చిన్ని బర్త్డేకి చిన్నినే కేక్ కట్ చేస్తుంది అని అనగానే చందు, సరళ, లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చందు, ఏంటి మహి, ఏమంటున్నావు నువ్వు? అంటే చిన్ని కూడా మీతో పాటే వచ్చిందా? ఎక్కడ చిన్ని అని చిన్ని కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న చిన్నితో, మధు, చిన్ని ఎక్కడ, నువ్వైనా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే మ్యాడీ, చందు, చిన్నిని కళ్ళ ముందే పెట్టుకొని చిన్ని ఎక్కడంటావేంటి అని అనగానే చందు షాక్ అయిపోతాడు. ఏంటి మహి అని అనగానే, అదిగో మధుని మన చిన్నప్పటి స్నేహితురాలు చిన్ని అని చెప్పగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సరళ, లోహిలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చందు చిన్నిని చూసి చాలా ఎమోషనల్ అవుతూ, చిన్ని, మధు, నువ్వే చిన్నివా అని అనగానే ఇక చిన్ని కూడా, అవును చందు, నేనే నీ చిన్నప్పటి చిన్నిని అని అంటుంది. అది విని చందు అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. ఇదంతా చూసి సరళ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మా నాన్న నా కల్లో కనిపించి చెప్పాడు చిన్ని, ఈ బర్త్డేకి నువ్వు ఖచ్చితంగా కనిపిస్తావని. నాన్న చెప్పిందే నిజమైంది. చిన్ని రా, నీ కోసం తీసుకొచ్చిన కేక్ కట్ చేదు కానీ అని చిన్నిని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే సరళ, ఎక్కడికి రా, మళ్ళీ ఆ దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇక చందు, చిన్ని, మ్యాడీలు షాక్ అయిపోతారు. అమ్మా, ఏంటమ్మా, ఇన్నేళ్ల తర్వాత మన చిన్ని మన ఇంటికి వచ్చింది, ఈరోజు తన పుట్టినరోజమ్మా అని అనగానే, రేయ్, దాని పుట్టినరోజు గుర్తుంది కానీ దానివల్ల దానమ్మ వల్ల చనిపోయిన వాళ్ళు నీకు గుర్తులేరారా అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ, ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటే, నీకేం తెలుసు బాబు ఈ చిన్ని గురించి, వాళ్ళమ్మ కావేరి గురించి. ఆ కావేరి వల్లే కదా, ఆ కావేరి మొగుడు బాలరాజు వల్లే కదా ఈరోజు మా కుటుంబం ఇలా ఉంది. నేను పసుపు కుంకుమలకి దూరం అయ్యాను, నా పిల్లలు తండ్రి ప్రేమకి దూరం అయ్యారు. ఇదంతా ఈ చిన్ని వాళ్ళ నాన్న వల్లే.
మళ్ళీ దీన్ని ఇంట్లోకి తీసుకొస్తాడంట అని అంటూ ఉంటే ఇక చిన్ని చందు షాక్ అయిపోతారు. అప్పుడే చిన్ని, అత్తయ్య మీరు పొరపాటు పడుతున్నారు. మా నాన్న మామయ్యని చంపలేదు అత్తయ్య, ఎవరో చంపి ఆ నేరాన్ని మా నాన్న పైన వేశారు అని అంటూ ఉంటే, మారే నువ్వే చెప్పొచ్చావు, నీ మాటలన్నీ నమ్మడానికి ఇక్కడెవ్వరూ అమాయకులు లేరు. మీ నాన్న వల్లే నా భర్త చనిపోయాడు, నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అప్పుడే చందు, అమ్మ ఏం మాట్లాడుతున్నావు? చూడు, మామయ్య నాన్నని చంపలేదు, అది నేను నమ్ముతున్నాను. త్వరలోనే ఈ నిజం అందరికీ తెలుస్తుంది. అప్పుడు నువ్వు చిన్నిని, బాలరాజు మామయ్యని, కావేరి అత్తయ్యని ఎన్నన్నా కూడా నేను ఏమీ మాట్లాడను. కానీ ఇంటి దాకా వచ్చిన చిన్నిని బాధ పెడితే మాత్రం చూస్తూ ఊరుకోనమ్మా అని చందు అంటూ ఉంటే సరళ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చందు, చిన్ని, మ్యాడీ పదండి అని అనగానే ఇక చిన్ని, మ్యాడీ లోపలికి వెళ్తారు. ఇదంతా చూసి లోహి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ చిన్ని నేను ఎంత దూరం చేయాలంటే ఇది అందరికీ దగ్గరైపోతుంది. మా నాన్న చావుకి కారణమైంది ఆ చిన్ని వాళ్ళ నాన్న. అలాంటి చిన్నిని మళ్ళీ మా అన్నయ్య ఇంత అభిమానించడం ఏంటో అర్థం కావట్లేదు అని లోహి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చిన్ని చందు తెచ్చిన కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అది చూసి చందు అయితే చాలా సంతోషపడతారు. చిన్ని అక్కడే ఉన్న తన మామయ్య సత్యం బాబు ఫోటో దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతుంది. మామయ్య, ఇంకా అందరూ మా నాన్నని అపార్థం చేసుకుంటున్నారు. నీ చావుకు కారణం మా నాన్నే అని నిందిస్తున్నారు. ఆ నిజం బయటపడే రోజు ఎప్పుడు వస్తుందో మామయ్య, నీ ఆశీస్సులు నాకు కావాలి. మా అమ్మ నాన్న ఇద్దరు నిర్దోషులని నిరూపించే శక్తిని నాకివ్వు మామయ్య అని చిన్ని అయితే సత్యంబాబు ఫోటో దగ్గర చాలా బాధపడుతూ అన్నీ గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాసేపటి తర్వాత ఇక చందుతో, చందు మేము వెళ్ళొస్తాం అని అంటూ ఉంటే, అదేంటి చిన్ని భోజనం చేయకుండా ఎలా వెళ్తారు అని అంటూ ఉంటే, లేదు చందు మేము వెళ్ళాలి, ఇప్పుడు కాదు. మా నాన్న అమ్మ ఏ తప్పు చేయలేదని అందరూ ఎప్పుడు నమ్ముతారో, అత్తయ్య ఎప్పుడు నమ్ముతుందో అప్పుడే మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తాను అని అనగానే ఇక చందు అయితే బాధపడుతూ ఉంటాడు. సారీ చిన్ని, నా వల్ల అని అంటూ ఉంటే, లేదు చందు మీరంతా నా వాళ్ళు, మీరేమన్నా నేను పట్టించుకోను. అత్తయ్య, నువ్వు, లోహి మనమంతా ఒక కుటుంబం అని చిన్ని మాట్లాడుతూ ఉంటే చందు అయితే చాలా సంతోషపడతాడు. చిన్ని, నువ్వు చిన్నప్పుడు ఎలా అయితే ఉండేదానివో పెద్దయ్యాక కూడా అలాగే ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇక మ్యాడీ, ఓకే చందు ఇక మేము వెళ్తాం అని అనగానే ఇక చందు మహి అని అంటాడు. ఏంటి చందు అని అనగానే చిన్ని చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించింది మ్యాడీ. తల్లి తండ్రికి దూరమయ్యి చాలా బాధలు అనుభవించింది. అలాంటి చిన్నికి దేవుళ్ళలాంటి నువ్వు భర్తగా వచ్చావు. చిన్నిని జాగ్రత్తగా చూసుకో, తనకి ఏ లోటు లేకుండా నువ్వే చూసుకోవాలి మ్యాడీ అని అంటూ ఉంటే, అది నాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చందు, చిన్ని నేను చూసుకుంటాను అని చెప్పగానే చందు అయితే చాలా సంతోషపడతాడు. చిన్ని, మ్యాడీ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు. కారులో వస్తూ ఉంటే చిన్ని సరళ అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన మ్యాడీ, ఏంటి చిన్ని ఇంకా మీ అత్తయ్య మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే, అదేం లేదు మ్యాడీ, ఇన్ని రోజులు అమ్మ నిర్దోషి అని నిరూపించే బాధ్యత మాత్రమే నా మీద ఉంది అనుకున్నాను. కానీ ఈరోజే అర్థమైంది, అమ్మనే కాదు మా నాన్న కూడా మా మామయ్యని చంపలేదని, మా నాన్న నిర్దోషి అని నిరూపించే బాధ్యత కూడా నా మీద ఉంది అని ఈరోజు అత్తయ్య గుర్తు చేశారు అని అంటూ ఉంటే మ్యాడీ చూస్తూ ఉంటాడు.
అంటే ఏంటి చిన్ని అని అనగానే, అదే మ్యాడీ, మా అమ్మ నాన్న ఇద్దరు నిర్దోషులని నిరూపించాలి, అప్పుడే నా జన్మకి సార్థకత ఉంటుంది అని చిన్ని బాధపడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ, చూడు చిన్ని, నిజంగా మీ అమ్మ నాన్న ఏ తప్పు చేయకపోతే ఆ దేవుడే నిజం నిరూపించే మార్గం నీకు తెలిసేలా చేస్తాడు అని అంటూ ఉంటే, ఇక చిన్ని అయితే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంది మ్యాడీ అని సంతోషపడుతూ ఉంటుంది. మరో పక్క నాగవల్లి అయితే ఇంట్లో కావేరి ఆత్మ తిరగడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, రోజు రోజుకి ఈ కావేరి ఆత్మ అస్సలు ప్రశాంతత లేకుండా చేస్తుంది. రోజు ఒక రౌండ్ మనిషిని టార్చర్ చేస్తుంది. ఇంకా ఎన్నేళ్ళు ఆ దెయ్యం బాధ భరించాలి? లేదు, ఇక ఆలస్యం చేయకూడదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కావేరి ఆత్మకి చెక్ పెట్టేయాలి. వెంటనే భూత వైద్యుని తీసుకొచ్చి కావేరి ఆత్మని బయటికి పంపించాలి. అలా పంపించాలి అంటే మ్యాడీ దీనికి ఒప్పుకోవాలి కదా. మ్యాడీ ఒకసారి మాట్లాడి చూడాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే మ్యాడీ బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నాగవల్లి అక్కడికి వస్తుంది. మ్యాడీ ఒంటరిగా ఉండడం చూసి, మ్యాడీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళి కావేరి ఆత్మ గురించి మాట్లాడాలి. వెంటనే భూత వైద్యుని తీసుకొచ్చి ఆ కావేరి ఆత్మని బయటికి పంపించేయడానికి మ్యాడీని ఒప్పించాలి అని నాగవల్లి మ్యాడీ అని పిలుస్తుంది. ఇక నాగవల్లిని చూసి, ఏంటి మమ్మీ అని అనగానే, మ్యాడీ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి నాన్న అని అంటూ ఉంటే, చెప్పు మమ్మీ, ఏంటా విషయం అని అడుగుతాడు. అప్పుడు నాగవల్లి, అదే నాన్న, ఈ మధ్య ఇంట్లో కొన్ని అనుకోని విషయాలు జరుగుతున్నాయి అని అంటూ ఉంటే ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. ఏ విషయం గురించి మమ్మీ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అదే నాన్న, ఇంట్లో ఏదో దయ్యం తిరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. నాకు, లోహికి, శ్రేయకి ఎప్పుడు ఇంట్లో దయ్యం తిరుగుతున్నట్లే అనిపిస్తుంది అని అంటూ ఉంటే మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తనకి గదిలో అక్షరాలు కనిపించింది, వెంటనే మాయమైపోయింది. రాత్రిళ్ళు ఏవో గొంతు వినిపించడాలు అవన్నీ గుర్తు చేసుకుంటాడు. నాకు కూడా అలాంటి అనుమానమే ఉంది అని ఇక మ్యాడీ అనుకుంటూ, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మమ్మీ అని అంటాడు. అదే నాన్న, సాధారణంగా ఇలాంటి సమస్యలు ఇంట్లో ఉంటే ఒక భూత వైద్యుని తీసుకొచ్చి ఆ పూజలు అవి చేసి ఆ దయ్యాన్ని బయటికి పంపించేస్తారు. అందుకే నేను కూడా రేపొకసారి భూత వైద్యుని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఏమైనా గాలి, దయ్యం, ఆత్మ లాంటివి ఉన్నావేమో బయటికి పంపించేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఇక మనసులో, లేదు, కావేరి ఆత్మ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, అదేంటో తెలుసుకునేంత వరకు కావేరి ఆత్మని బయటికి పంపించకూడదు. అలా పంపించకూడదు అంటే మమ్మీ చెప్పిన దానికి ఒప్పుకోకూడదు అని మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, ఏంటి నాన్న, ఏం మాట్లాడవేంటి, నీకొక మాట చెప్పాలి అని అడుగుతున్నాను, రేపు భూత వైద్యుని పిలిపించమంటావా అని అనగానే ఇక మ్యాడీ, ఏంటి మమ్మీ, ఈ రోజుల్లో కూడా ఈ దయ్యాలు, గాలి, ఆత్మలు అని నమ్ముతారా, నాన్సెన్స్ అని అంటూ ఉంటే ఇక నాగవల్లి, అదేంటి నాన్న అని అంటూ ఉంటుంది. చూడు మమ్మీ, నీకు, లోహికి, శ్రేయకి అలా అనిపిస్తే సరిపోతుందా? ఇంట్లో ఇంతమంది ఉన్నాము, అందరికీ అలా అనిపించాలి కదా. ఇంట్లో ఏదో తిరుగుతుంది అని మీరేదో అపోహపడుతూ ఇలా ఆలోచిస్తున్నావు మమ్మీ. నిజానికి ఇంట్లో ఎలాంటి దయ్యాలు తిరగడం లేదు, మీరే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే, అది కాదు మ్యాడీ అని నచ్చజెప్తూ ఉంటుంది. చూడు మమ్మీ, కొన్నాళ్ళు చూద్దాం, ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు చెప్పినట్టు భూత వైద్యుని తీసుకొచ్చి ఆ పూజలు అవి చేపిద్దాం. అప్పటి వరకు నాకు తెలియకుండా ఇంట్లోకి ఎలాంటి భూత వైద్యుని తీసుకురావద్దు అని చెప్పి మ్యాడీ అక్క నుండి వెళ్ళిపోతాడు. మ్యాడీ మాటలు విని ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి,
మ్యాడీ ఇలా మాట్లాడుతున్నాడు. మ్యాడీని ఒప్పించి రేపే ఆ కావేరి ఆత్మని పంపించేయాలని చూశాను, కానీ ఇలా జరిగిందేంటి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే కావేరి ఫోటో గాలికి ఊగుతూ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావేరి గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఏంటే నన్ను బయటికి పంపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టావు? నువ్వు ఏం చేసినా కూడా నేను అనుకున్నది సాధించేంత వరకు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళను. తొందరలోనే మీ అందరికీ నేనేంటో చూపిస్తాను అని కావేరి ఆత్మ మాటలు వింటూ ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇక కంగారు పడుతూ అక్కడి నుండి పారిపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక ఇంట్లో అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. ప్రమీల మాత్రం ఆరోగ్యం బాగోలేక టిఫిన్ చేయడానికి రాదు. ఇక మ్యాడీ అదేంటి చిన్ని అందరూ వచ్చారు, పెద్దమ్మ ఎక్కడా అని అనగానే ప్రమీల ఆంటీకి ఒంట్లో బాగోలేదు మ్యాడీ, బాగా జ్వరంగా ఉందని బాధపడుతుంది అని అంటూ ఉంటే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు. అదేంటి చిన్ని పెద్దమ్మకి అంతలా జ్వరంగా ఉందా అని అంటూ ఉంటే అవును మ్యాడీ అని చిన్ని అంటుంది. ఇక నాగవల్లి అందరూ కూడా అదేంటి అక్కకి జ్వరంగా ఉందా, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి మ్యాడీ అని అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ లేదు మమ్మీ, డాక్టర్ ఇంటికి రావడం కాదు, పెద్దమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్లు అవి చేయించాలి. పెద్దమ్మకి మాటి మాటికి ఒంట్లో బాగోలేదు అంటుంది కదా, ఒకసారి వెళ్ళి చెకప్ చేయిస్తే బాగుంటుంది అని మ్యాడీ అంటాడు. ఇక దేవా కూడా నువ్వు చెప్పింది కరెక్టే మ్యాడీ, కానీ ఈరోజు నాకు మీ మమ్మీకి అర్జెంట్ మీటింగ్ ఉంది కదా అని అంటూ ఉంటే మీరు వెళ్ళండి డాడ్, నేను ఫ్రీగానే ఉన్నాను కదా, పెద్దమ్మని నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయించుకొస్తాను అని అనగానే ఇక దేవా నాగవల్లి కూడా సరేనన్నా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తారు. ఇక చిన్ని అయితే మ్యాడీ అలా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రమీల ఆంటీని మ్యాడీ అమ్మలాగా చూసుకుంటున్నాడు, తన గురించి చాలా బాధ్యతలు తీసుకుంటున్నాడు అని సంతోషపడుతూ ఉంటుంది. చిన్ని వెళ్ళి పెద్దమ్మని తీసుకురా అని అనగానే అలాగే మ్యాడీ అని చిన్ని అయితే ప్రమీలని హాల్లోకి తీసుకొస్తుంది. ఇక మ్యాడీ పెద్దమ్మ పద మనం హాస్పిటల్కి వెళ్ళొద్దాం అని చెప్పగానే వద్దు నాన్న అని ప్రమీల అంటుంది. పెద్దమ్మ ఇంకేం మాట్లాడకు పద అని ఇక మ్యాడీ బలవంత పెట్టడంతో ఇక మ్యాడీ ప్రమీల ఇద్దరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మ్యాడీ ప్రమీలని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ ప్రమీల కోసం కొన్ని టెస్టులు చేస్తారు. ఇక ఆ టెస్టులన్నీ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ కోసం మ్యాడీ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడ పేషెంట్లని చెక్ చేస్తూ ఉంటే ఇంతలోనే ఒక నర్స్ చాలా హడావిడిగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. డాక్టర్ డాక్టర్ అని కంగారు పడుతూ ఉంటే ఏమైంది సిస్టర్ అని అడుగుతాడు. డాక్టర్ ఆ కోమాలో ఉన్న పేషెంట్ కదులుతున్నాడు అని అనగానే ఇక డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవును డాక్టర్, ఆ పేషెంట్ కదులుతున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక డాక్టర్ అలాగా పద చూద్దాం అని చాలా కంగారుగా ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తాడు. ఆ పేషెంట్ ఎవరో కాదు, ఎప్పుడో చనిపోయాడు అనుకున్న సత్యం బాబు చనిపోలేదు, కొన ఊపిరితో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. కోమాలో ఉండి ఆ రోజే స్పృహలోకి వస్తాడనమాట. ఇక మ్యాడీ అయితే రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కాసేపటి తర్వాత సిస్టర్ రిపోర్ట్స్ తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తుంది. ఇక ఆ రిపోర్ట్స్ చూసి మ్యాడీ డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు సిస్టర్ అని అనగానే డాక్టర్ గారు ఐసీలో ఉన్నారండి, ఒకసారి వెళ్ళి ఈ రిపోర్ట్స్ డాక్టర్కి చూపించి మెడిసిన్ రాయించుకోండి అని అనగానే ఇక మ్యాడీ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ అని మ్యాడీ ఆ రిపోర్ట్స్ తీసుకొని నేరుగా ఐసీయూలో సత్యం బాబు దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికే వెళ్తాడు. ఇక ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా పెద్దమ్మకి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి, ఒకసారి చూసి మెడిసిన్ రాయండి అని అనగానే ఇక డాక్టర్
అలాగే అని ఆ రిపోర్ట్స్ చూస్తూ ఉంటాడు. మ్యాడీ అక్కడే ఉండి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆ బెడ్ పైన సత్యం బాబుని చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సత్యం బాబుని చూసి ఇదేంటి, ఇతన్ని ఎక్కడ చూశాను అని బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా మ్యాడీకి సత్యం బాబు గుర్తుకు వస్తాడు. అవును, ఇతను చిన్ని వాళ్ళ మామయ్య సత్యం బాబు కదా, చందు వాళ్ళ నాన్నగారు. అంటే ఆయన చనిపోయారని అందరూ అనుకుంటున్నారు కదా, మరి ఇక్కడ ఉన్నాడేంటి అని మ్యాడీ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక డాక్టర్ అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి బాబు, మెడిసిన్ రాసిస్తాను అని మ్యాడీతో మాట్లాడుతూ ఉంటే ఇక మ్యాడీ డాక్టర్ ఆ పేషెంట్ అని అంటూ ఉంటే ఆ పేషెంట్ గురించా? ఆ పేషెంట్ మా దగ్గర 20 సంవత్సరాల నుండి కోమాలోనే ఉన్నాడు. కొన ఊపిరితో మా హాస్పిటల్కి వచ్చి ఇన్నేళ్ళు కోమాలో ఉండి ఈరోజే కోమాలో నుండి బయటికి వచ్చాడు అని అనగానే ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆ డాక్టర్ ఎందుకు అతని గురించి ఎంతలా అడుగుతున్నారు, అతనెవరో మీకు తెలుసా అని అనగానే తెలుసు డాక్టర్, తను మా వైఫ్ వల్ల మేనమామయ్య అని అనగానే ఇక డాక్టర్ అలాగా 20 సంవత్సరాల నుండి అతను ఇక్కడే ఉన్నారు, మీరెందుకు అతని గురించి వెతకలేదు అని అనగానే అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని అనుకున్నాం డాక్టర్, కానీ ఇన్నాళ్ళకి ఇక్కడ చూస్తామనుకోలేదు అని అంటూ ఉంటే అతనికి స్పృహ వచ్చింది, ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని అనగానే ఇక మ్యాడీ అయితే సత్యంబాబు దగ్గరికి వెళ్తాడు. సత్యంబాబు కళ్ళు తెరిచి మ్యాడీని చూస్తూ ఉంటాడు. మ్యాడీని గుర్తుపట్టక అలాగే చూస్తూ ఉంటే ఏంటంకుల్ అలా చూస్తున్నారు, నేను మహిని, చందు చిన్నిలా స్నేహితుడు దేవా కొడుకు మహిని అని అనగానే ఇక సత్యంబాబు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు ఆ దేవా కొడుకు మహివా అని అంటూ ఉంటే అవునంకుల్ అని మహి అంటూ ఉంటాడు. ఏంటంకుల్ అసలు ఏం జరిగింది, చనిపోయారని మేమంతా అనుకుంటున్నాం, కానీ ఇన్నేళ్ల తర్వాత మీరు ఇక్కడ కనిపించడం ఏంటి, అసలు ఏమైంది, మిమ్మల్ని ఎవరో చంపాలని చూశారని విన్నాను, చిన్ని వాళ్ళ నాన్నే మిమ్మల్ని చంపబోయారని అందరూ అనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అంకుల్, మీరు ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఎవరు అని అనగానే ఇక సత్యం బాబు చూడు బాబు, ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి నా ప్రాణమైన నా చెల్లెలు కావేరి చనిపోవడానికి కారణం వేరెవరో కాదు, నీ కన్న తండ్రి దేవేంద్ర వర్మ అని అనగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును మహి, నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం, నా చెల్లెల్ని చంపింది మీ నాన్న, నన్ను చంపాలని చూసింది మీ నాన్న, అంతేకాదు నీ కన్న తల్లిని చంపింది కూడా మీ నాన్నే, నీ కన్న తల్లిని చంపేసి ఆ నేరాన్ని అభంశుభం తెలియని నా చెల్లెలి పైన వేసి సాక్ష్యాలు సృష్టించి నా చెల్లెల్ని బయటికి పంపించాడు అని చెప్పగానే ఇక మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.